వైష్ణవి కనిపించకపోయేసరికి వరలక్ష్మి వాళ్ళు కంగారు పడుతూ ఉంటారు. ఇంతలో పాప వచ్చి వైష్ణవి రూమ్లోని ఈ లెటర్ కనిపించింది అని చెప్పి వరలక్ష్మికి ఇస్తుంది. అది చూసి వరలక్ష్మి అయితే ఆ లెటర్ని తీసుకుంటుంది. ఏంటి ఈ లెటర్ అని చెప్పి వరలక్ష్మి చూసి చదవబోతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి బీహార్ వాళ్ళు, అలాగే సుధా, అజయ్, అలాగే నందిని వీళ్ళందరూ కూడా వస్తూ ఉంటారు. ఇక వాళ్ళందరూ వచ్చాక వైష్ణవి రాసిన లెటర్ని వరలక్ష్మి చదువుతూ ఉంటుంది. ఇక వైష్ణవి అయితే ఇలా రాసిపెట్టి ఉంటుంది. అమ్మ, వెన్నెల మిస్సింగ్ కేసు గురించి మళ్ళీ గుర్తు వచ్చిందమ్మా. ఆ మిస్సింగ్ కేసు గురించి అడుగుదామని చెప్పి నేను వైజాగ్ వెళ్తున్నాను. వైజాగ్ అప్పుడు వెన్నెల తప్పిపోయింది వైజాగ్లోనే వెన్నెల ఇంకా ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. అందుకే నేను మళ్ళీ వెన్నెలతోనే తిరిగి వస్తానమ్మా. నేను వెన్నెలని ఇంటికి తీసుకొని వస్తాను అని చెప్పి వైష్ణవి అయితే లెటర్లో రాసిపెట్టి ఉంటుంది. అది విని అక్కడ ఉన్న నందిని అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. ఇక ఆ లెటర్ చదివి వరలక్ష్మి అయితే షాక్ అయ్యి వైష్ణవి గురించి కూడా కంగారు పడుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.